నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఈ యొక్క మకర రాశ్యాధిపతి శని. శని అవడం వల్ల ఏలినాటి శని ప్రభావం అది కొంచెం తగ్గుతుంది. గతంలో ఉండే ఏలినాటి శని వెళ్ళిపోవడం జరగడం వల్ల ఏలినాటి శని ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటం జరుగుతుంది. వీళ్ళకి ఎంత సంపాదించినా అంత ఖర్చు అయిపోతుంది. 14 ఆదాయం 14 ఖర్చు కనబడుతూ ఉంటుంది. రాజపూజంబు అవమానం ఒకటి, ఎందుకంటే గౌరవం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళను గౌరవించబడటము, అవమానం వాళ్ళు తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ మకర రాశిలో ఉండే వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే వాళ్ళ యొక్క శ్రమని గుర్తింపు అనేది లేకపోవటము, అట్లాగే ప్రమోషన్స్ లేకపోవటము, అనుకున్న ఉద్యోగాలు రాకపోవటము, ఇట్లాంటి సమస్యలు అయితే కొద్దిగా ఉన్నాయి. ఉద్యోగస్తులు విద్యాపరంగా అయితే గురుబలం ఉండడం వల్ల చదువుకునే పిల్లలు మంచి జ్ఞాపక శక్తితో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అట్లాగే సినీ రంగంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కళాకారులు అందరూ కూడా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళని యొక్క సీరియల్స్ వాటిలో రాణింపు అది జరగడము, మంచి పేరు తెచ్చుకోవడం, అట్లాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సినీ రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలత. అదే రాజకీయ పరంగా కూడా వీళ్ళు కొంచెం మాటగారితనంగా ఉంటారు. మాట్లాడారంటే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా ఈ యొక్క అనుకూలత అనేది, ఎందుకంటే రాజకీయ నాయకులు కావాల్సిందే మాట. వాళ్ళు సరిగ్గా మాట్లాడితే ఆ మాటకే పడిపోతారు అవతల వాళ్ళు. అందువల్ల అటువంటి మాటగారితనం అది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ మకర రాశిలో. ఎందువల్ల అంటే శని అధిపతి, మకర రాశి అధిపతి శని. రాశి అధిపతి శని అవడం వల్ల శని వాక్చాతుర్యతను ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయంలో ఉండే వాళ్ళకి రాజకీయ అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారంలో అనుకున్న లాభాలు సాధించడం, అది ఖచ్చితంగా ఏ వ్యాపారస్తులైనా ఖచ్చితంగా ఆ లాభాలు అవి చవిచూడటం అనేది జరుగుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క శని అనుకూలంగా ఉండడం వల్ల దాంట్లో కూడా కొంతవరకు లాభాలు, అనుకున్నంత లాభాలు లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు లాభాలు చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే మొన్ననే ఏలినాటి శని వెళ్ళడం వల్ల ఏమిటంటే ఆ ప్రభావం కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వెంటనే ఆ యొక్క ప్రభావం లేకుండా అయితే ఉండదు. కాబట్టి ఈ యొక్క మకర రాశిలో ఉండే వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించి ఆచితూచి అడుగు పెట్టడం మంచిది. ఇంకా చెప్పాలనుకుంటే వ్యవసాయ పరంగా చూసుకుంటూ రెండో పంట బాగా పండుతుంది. ఫస్ట్ పంట కంటే కూడా రెండో పంట అనుకూలత ఎక్కువగా ఉంది. మొట్టమొదటి పంట కొంచెం నష్టం చూడాల్సి వస్తుంది, లేదంటే పెట్టుబడి తగ్గట్టుగానే రావడం కానీ జరుగుతుంది తప్ప లాభాలను అయితే ఆశించక్కర్లేదు వ్యవసాయం. రెండో పంటలో అయితే మాత్రం ఖచ్చితంగా లాభం అనేది వస్తుంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టే బాగుంటుంది. ఇంకా మకర రాశి అధిపతి శని అవ్వటం వల్ల ఈ యొక్క ఎర్రధాన్యాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకు ఎర్ర పంటలు పండిస్తే ఖచ్చితంగా ఈ వ్యవసాయ అనుకూలత అనేది ఉంటుంది. ఉద్యోగస్తులు మాత్రం కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎందువల్లంటే వాళ్ళ యొక్క పరిస్థితి, గ్రహస్థితి అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకి. వాళ్ళకు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం తీసేయడం ఇట్లాంటివన్నీ ఇబ్బందులతో ఉంటూ ఉంటారు. ప్రభుత్వ పరంగా కూడా ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే సోమ మంగళవార నియమాలు పాటించడం. వీళ్ళు ముఖ్యంగా రాహు అనుకూలత తక్కువగా ఉంది. ఈ రాహు అనుకూలత తక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే అనుకున్నటువంటి రీతిలో రాహు అనుకూలంగా ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా, రాహు అనుకూలత ఎప్పుడైతే లేదో దానివల్ల చికాకులు సమస్యలు రావడం, అనుకున్నట్టుగా చేయలేకపోవడం, ఇబ్బందులు కలగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సోమ మంగళవార నియమాలు పాటించడం వల్ల వీళ్ళకి అనుకూలత కొంచెం ఉంటూ ఉంటాయి. చంద్రబలం, ఈ రాహు బలం అనేది వీళ్ళకి కావాలి. కాబట్టి సోమ మంగళవార నియమాలు పాటించడం, రాహుకి జపం చేయటము, రాహుకి తర్పణ చేయటము, రాహుకి హోమం చేయటము, అలాగే మినుములు దానం ఇవ్వటం ద్వారా ఈ యొక్క రాహు సమస్యలు, ఎందుకంటే సర్పదోషాలు అవి కారకుడు రాహు, ఇటువంటి సర్పదోషాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ఈ యొక్క మంగళవారం నియమాలు పాటించి ఆ యొక్క సర్పాలకి అభిషేకం పూజ చేయటము, సర్పసూక్త పారాయణ, సర్పసూక్త శాంతి ఇట్లాంటివి చేయటం ద్వారా ఈ యొక్క రాహు అనుకూలత అనేది కలిగి ఈ రంగంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలతలు ఏర్పడి ఖచ్చితంగా అనుకున్న రీతిలో రాణింపు అనేది జరుగుతుందన్నమాట. ఓకే.
ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.